మార్చుకోవాల్సిన సమయంలో ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం తలుచుకుందామా, ఏం సంపాదించుకుందామా అని బాప్తిజం తీసుకున్న కొత్తలో ఒక వారంలో బాగుంటున్నారు. తర్వాత రోజుకి సంపాదన పెరుగుతున్నారు. యేసు ప్రభునే మర్చిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా అసలు దేవుడి పిల్లల అన్నట్లుగా బతుకుతున్నారు. దేవుడి పిల్లలు అన్నట్లుగా బతుకుతున్నారు. సంపాదించుకోవటానికి కాదు, దేవుడు నిన్ను ఆయన రాజ్యం ఆయన నీతిని వెతికి అటు తర్వాత నీకు ఏది ఇష్టమో అడుగు, నేను చేస్తానని చెప్తున్నాను. ఈరోజు అది చేస్తున్నారా? బలమైన ప్రార్థనా శక్తి ఉందా? సేవకులు వెంబడించగలిగిన ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఉందా? ఆ సేవకుల్లో ఉన్న దేవుడి కృప మాత్రమే తెలుసుకొని వేరే ఆలోచన, వేరే ప్రవర్తన కాకుండా దేవుడిని మాత్రమే వెంబడించగలిగిన మనసు ఉందా? అలా లేకపోవటం వల్లనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? బాగా ఇరుకైనా వెంబడించారు. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించండి, ఆకాశం నుండి ఆలకించి వాళ్ళకి కార్యం చేసింది. ఈరోజు నీ కార్యం జరగకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు వెంబడించే మనస్తత్వం కాదు, సేవకులను వెంబడించే మనస్తత్వం. అందుకని ఆయన ఏం చెప్పిండు? ఒక కుష్ఠరోగి వచ్చిండు. ఆ కుష్ఠరోగి వచ్చిన తర్వాత ఏం చెప్పిండు? స్వస్థపరిచిండు. నువ్వు ఇప్పుడే ఎవరికి ఏం చెప్పావు సుమి, మొదట నువ్వు యాజకునికి సమర్పించుకో, యాజకునికి కనపరుచుకో, వాడి తర్వాత మోషే నియమించిన కానుకను సమర్పించు అంట. కానుకంటే ఏంటి? ఈ శరీర సంబంధమైన డబ్బులు కాదు, నువ్వే కానుకగా మార్చాలి. స్తోత్రం చెప్పండి. నువ్వే కానుకగా మార్చబడాలి. అలా నువ్వు కానుకగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని మీదకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని మీదకి రావాలంటే నీకు బోధించే సేవకుని నువ్వు వెంబడించినప్పుడు ఆ యేసుని ప్రేమించినప్పుడు నీ కుటుంబం మార్చబడితే, నీ జీవితం మార్చబడితే, నీ సంఘం అభివృద్ధి పరచబడితే, నీ ఆత్మ జీవితంలో ముందుకు ఎదగలుగుతూ ఈ తీర్మానం మీద మనం నిలబడదు కాక, ప్రార్థన పనులుగా నిలబడదు కాక. ఆయన ఏం చెప్పిండు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బజ్జంలో ఏం జరుగుతుంది? వంటి ఎందుకు దొరుకుతుందండి? సూది బజ్జం ఎంత ఉంటుంది? దారమే ఎక్కట్లేదు కానీ నీకు స్తోత్రం చెప్పండి గట్టిగా. దారమే ఎక్కట్లేదు కానీ మంచి దూరుద్దా? దూరుపుతుడు ఆయన, మామూలే వారం కాదు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. వంట ఏం చేసిందో తెలుసా? 6 నెలలకు ఒకసారి నీళ్ళు. యజమానుడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉప్పుతో తాగుతారు నీళ్ళు. ఆ ఉప్పు ఏంటో తెలుసా? ప్రేమ. లోకమును ఎంతో ప్రేమించిన నిన్ను ఒక పులుపుతో, ఒక పిలుపుతో నిన్ను దర్శిస్తాడు, ఒక దర్శనంతో దర్శిస్తాడు, వాక్యముతో దర్శిస్తాడు, సేవకులతో దర్శిస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? యజమానుడు మాట వింటూ నిరీక్షణ కలిగి నువ్వు దరిచారాలి. స్తోత్రం చెప్పండి. అండను పుట్టుకొని కొండ పాకాలి. అప్పుడే నీ జీవితం ఏమైనా తెలుసా? శిఖరం ఎక్కి శిఖరం మీద యేసుని హత్తుకొని ఆ యేసుని ప్రకటించగలిగిన సమర్థుడు అయిపోతాడు. గట్టిగా కొన్ని సమర్థుడు. నీ కుటుంబం మార్చబడును గాక, నీ సంఘం వర్తులను గాక, పవిత్రమైన జీవితంలో నడుచును గాక, శ్రేష్టమైన అనుభవాలను దేవుడు ఎక్కించును గాక. తనలో వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.